గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సార్, నిజంగా మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నారో అయితే నాకైతే అసలు తెలియట్లేదు, కానీ ప్రతిసారి మీరు మార్కెట్ ఎలా అయితే చెప్తున్నారో అక్కడే రెసిస్టెన్స్ ఉంటుంది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం 24,700 లేదా దానికి దగ్గరలో అవుతుంది అని అన్నారు. సేమ్ ఈరోజు మనం మార్కెట్ చూసుకుంటే 24,631 దగ్గర క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మార్కెట్? ఏవేవి విషయాలు ప్రభావితం చేస్తాయి మార్కెట్ని ఒకసారి మాట్లాడుకుందాం సార్. శ్రావ్య మేడం గారు, ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం కల్పించినందుకు మీ iDreamకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం టాపిక్లోకి వెళ్దాం. శ్రావ్య మేడం గారు, నిఫ్టీని నెక్స్ట్ వీక్ ప్రభావితం చేసేవి ఒక 4-5 అంశాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైన అంశాలు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ట్రంప్ అండ్ పుతిన్ అలాస్కాలో చర్చలు. అవి ఫలప్రదం అవుతాయా, ఫెయిల్ అవుతాయా అనే దాని మీద. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి అవి అసంపూర్తిగానే ముగిసినాయి. ట్రంప్ మధ్య, పుతిన్ మధ్య అలాస్కాలో జరిగినటువంటి చర్చలు 3 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడుకున్నా కూడా అవి అసంపూర్ణంగా ముగిసినాయి. నెక్స్ట్ మళ్ళీ మాస్కోలో కలుద్దాం అనేటువంటి ఒక కంక్లూజన్తో చర్చలు ముగిసినాయి. అంటే అవి అంత ఫలప్రదం అవ్వాలి. రెండోది వచ్చేసరికి ట్రంప్ టారిఫ్స్ వేయాలి. రెండో విషయం, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అది కూడా చూపిస్తుంది, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది మార్కెట్ మీద. ఎందుకంటే ఈ నెలాఖరికి మళ్ళా అయిపోయిన తర్వాత, ఈ నెల అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళా పెనాల్టీస్ ఉంటాయి ఇండియా మీదని ట్రంప్ ఆల్రెడీ వార్న్డ్. అది ఎందుకంటే చర్చలు కూడా డిస్కషన్స్ డిబేట్స్ కూడా మన మధ్య చర్చలు కూడా అమెరికా మధ్య, ఇండియా మధ్య. అందువల్ల అదొకటి ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది మార్కెట్ మీద నెక్స్ట్ వీక్. తర్వాత మూడోది, ఎక్స్పైరీ దగ్గర పడుతుంటాం. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అయితే అవతల ఇంకా 4 రోజులు మళ్ళీ ఒక సెలవు కూడా వచ్చింది. అందువల్ల ఎక్స్పైరీకి దగ్గరకు వెళ్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అప్పుడు 3 విషయాలు. 4వ విషయం వచ్చేసరికి స్టాండర్డ్ అండ్ పూర్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రేటింగ్ కంపెనీ, అమెరికన్ రేటింగ్ కంపెనీ. అంటే వీళ్ళు కంపెనీల పనితీరుని బట్టే కాదు, కంపెనీల పనితీరు బట్టి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కంపెనీలకే కాదు, దేశాలు కూడా రేటింగ్ ఇచ్చే అంత గొప్ప కంపెనీ స్టాండర్డ్ పూర్ అంటారు. అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి రేటింగ్ కంపెనీ. అది ఇండియా యొక్క రేటింగ్ని మార్చడం జరిగింది. సో ఇంతకుముందు మంది -BBB ఉండేది, ఇప్పుడు దాన్ని BBBగా అంటే రేటింగ్ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్లో స్టేబుల్ ఇండియా అంటూ ఇండియా యొక్క రేటింగ్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. -BBB నుంచి BBBకి ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా కొంతవరకు ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్గా ఏమి ఉండదు దాని ఇంపాక్ట్. ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది ఇన్ఫ్లేషన్ అటువంటిది కంపేర్ టు జూన్తో చూసుకున్నట్టయితే జూలై మంత్లో మీకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది 2.1 జూన్లో ఉంటే ఇట్ కమ్ డౌన్ టు 1.55 జూలై మంత్లో 1.55కి వచ్చింది. అది గమ్మత్తైన విషయం అంటే ఇదే జూలై నెల లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే ఇన్ఫ్లేషన్ 3.6%. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, జూలైలో సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది మీకు 2.21 జూన్లో 2.1, జూలైలో ఇట్స్ రికార్డెడ్ 1.55, అంటే డ్రాస్టిక్గా తగ్గింది ఇన్ఫ్లేషన్. ఇదే జూలై నెలలో ఇప్పుడు 1.5% అన్నాం కదా ఇన్ఫ్లేషన్, ఇది లాస్ట్ ఇయర్ జూలైలో 3.6%. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఇంత పడిపోవటానికి ఇన్ఫ్లేషన్ తగ్గటానికి కారణం, సిపిఐ తగ్గటానికి కారణం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గటానికి కారణం మేజర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గటం. అది -1.8కి వెళ్ళిపోయింది. సో వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ వారం నిఫ్టీ మీద ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు, అత్యంత ముఖ్యమైనది, మీకు అమెరికన్ మార్కెట్స్ పీక్లో ఉన్నాయి. ఓకే. అమెరికన్ మార్కెట్ చాలా పీక్ వెళ్ళింది.
ఈ టారిఫ్ వల్ల అంటారా? చాలా పీక్లో ఉన్నాయి అమెరికన్ మార్కెట్స్. అందువల్ల అక్కడ ఏదైనా కరెక్షన్ స్టార్ట్ అవుతే దాని ఇంపాక్ట్ వరల్డ్ మార్కెట్స్ మీద అవుతుంది, డెఫినెట్ గా. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇన్ని విషయాలను బేస్ చేసుకొని మనం ఇప్పుడు అనలైజ్ చేయబోతున్నాం నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతోందని. ఒకటి, ట్రంప్ పుతిన్ చర్చలు, అవి అసంపూర్ణంగా ముగిసినాయి. రెండు వచ్చేసరికి టారిఫ్ భయాలు. మూడు, అమెరికన్ మార్కెట్స్ పీక్లో ఉండటం ఒకటి, ఆల్మోస్ట్ చాలా పీక్ వెళ్ళినాయి అమెరికన్ మార్కెట్స్, అది ఒకటి. తర్వాత S&P అనేటువంటిది ఇండియాని రేటింగ్ పెంచడం జరిగింది. స్టాండర్డ్ పూర్ అనే కంపెనీ రేటింగ్ పెంచడం జరిగింది, ఇండియా యొక్క రేటింగ్ పెంచడం జరిగింది, లాంగ్ టర్మ్ స్టేబుల్ తీసుకొచ్చింది. తర్వాత వచ్చేసరికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ -1.కి వెళ్ళటం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ మంత్తో పోల్చుకున్నట్టయితే బాగా తగ్గింది. అదే లాస్ట్ ఇయర్ జూలైతో పోల్చుకుంటే ఇంకా డ్రాస్టిక్గా తగ్గింది. సో వీటన్నిటిని బేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటాయంటే, అసలు ముందు నిన్న శుక్రవారం మార్కెట్లు మొన్న ఎలా క్లోజ్ అయ్యాయో మాట్లాడుతూ, గురువారం మార్కెట్లు ఎలా క్లోజ్ అయ్యాయో చెప్తూ మనం టాపిక్ వెళ్తాం. ఓకే సార్. మొన్న గురువారం రోజున మార్కెట్లు 24,631 మీద క్లోజ్ అయింది, అక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ముందు రెసిస్టెన్స్ లెవెల్ చెప్తాను, 3 లెవెల్స్ చెప్తాను రెసిస్టెన్స్. ఒక్కొక్క లెవెల్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎవరైనా సరే. ఒక్కొక్క లెవెల్ ఫెయిల్ అవుతుంటే, ఫస్ట్ లెవెల్ ఫెయిల్ అయితే కిందకే. సో అసలు విషయం ఏంటంటే, నేను ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి నిఫ్టీకి 24,825 అనేది చాలా మేజర్ హట్టి. మళ్ళా ఒకసారి రిపీట్, ద ఫస్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ 24,825. ఒకవేళ మేబీ ఇట్ మే క్రాస్ మేజర్ హడ్డీలు, ఇంకో హడ్డీలు వచ్చేసరికి సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,940 దగ్గర ఇంకొక బలమైన రెసిస్టెన్స్ ఉంది. మళ్ళా ఒకసారి రిపీట్, 24,940 మీద ఉంది ఇంకొక పెద్ద రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే రెసిస్టెన్స్ అనేది క్రాస్ అవ్వటం నాట్ పాసిబుల్. ఓకే. ఇప్పుడు నేను చెప్పే రెసిస్టెన్స్ క్రాస్ అవ్వదు. 25,025 అనేది క్రాస్ అవ్వటం ఇట్స్ నాట్ పాసిబుల్. ముందే చెప్తున్నాను, అసలు నాట్ పాసిబుల్. ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ మీరు డెలివరీ పొజిషన్స్ తీసుకొని మార్కెట్లో ఉండాలి అనుకుంటే ఎప్పుడైనా సరే, మై పర్సనల్ ఒపీనియన్, నేనేమి రికమెండ్ చేయట్లేదు, నేను మీ బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని చెప్పట్లేదు. నా పరిశీలనని నేను మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జీ, మీ ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జీ, మీకున్నటువంటి సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి మాత్రమే మీరు పొజిషన్స్ తీసుకోండి. అంతేగాని మేమేంటంటే జస్ట్ మా నాలెడ్జ్ని వీఆర్ గోయింగ్ టు జస్ట్ డిస్కసింగ్ అట్ హియర్, దట్స్ ఆల్. మా ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. దీన్ని బట్టి మిమ్మల్ని పొజిషన్స్ తీసుకోమంటే బై చేయమని కానీ, అంటే లాంగ్ వెళ్ళమని కానీ, నిఫ్టీలో షార్ట్ వెళ్ళమని కానీ మేము చెప్పటం లేదు. సో డెలివరీలు కానీ ఏదైనా, అంటే నా అభిప్రాయంలో నా పరిశీలన ఏంటంటే 25,025 మీద క్రాస్ అయ్యి అక్కడ స్టేబిలైజ్ అయ్యి 25,300 ఫోర్స్గా క్రాస్ అవుతేనే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ రమ్మని చెప్తాం మార్కెట్లోకి. ఓకే. రావాలి. అప్పటిదాకా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇప్పుడున్న కండిషన్స్లో కొంచెం దూరంగా ఉండటమే బెటర్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, నో డౌట్. పక్కన పెట్టండి. ఇక మరి సపోజ్కి వద్దాం. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి నిఫ్టీకి 24,540 దగ్గర ఉంది, ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ అది కనుక బ్రేక్ డౌన్ కొట్టుకుని కిందకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 24,320 మీద దగ్గర ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 2 అంటారు దాన్ని. అది కూడా బ్రేక్ డౌన్ చేసి కిందకి వెళ్ళిపోతే సపోర్ట్ 3 వచ్చేసరికి 24,120 దగ్గర ఉంది. అది కూడా బ్రేక్ డౌన్ చేస్తే మీకు చాలా మైనర్ సపోర్ట్, అది అసలు సపోర్ట్ అనకూడదు. 23,960 దగ్గర ఉంది, చాలా మైనర్ సపోర్ట్. అది సపోర్ట్ కింద తీసుకోకూడదు. టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుంటే నా ఒపీనియన్ అయితే అసలు 24,000 ఫోర్స్గా కట్ చేస్తే, అసలు 24,000 కూడా అక్కడ 24,100 ఫోర్స్గా కట్ చేస్తే నిఫ్టీ గో డౌన్ టు నెక్స్ట్ మంత్కి సెప్టెంబర్లో విల్ సీ 23,300. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే దీన్ని బట్టి మిమ్మల్ని లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ తీసుకోమని నేనేమి రికమెండ్ చేయట్లేదు. జస్ట్ నా పరిశీలన, నా ఐడియాలజీ, మై నాలెడ్జ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అట్ హియర్.
దట్స్ ఆల్. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఒకసారి ఎందుకని మంచిది, నిఫ్టీ ప్రభావితం చేసే అంశాలు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ ట్రంప్ పుతిన్ డిస్కషన్స్, అవి అంత ఫలప్రదంగా ఏమి లేవు, అంటే దాన్ని ఏమీ తేలేదు. రెండు వచ్చేసరికి అంటే 3 గంటల డిస్కషన్ జరిగినా కూడా మళ్ళా యునైటెడ్ యూరోప్ కంట్రీస్తో మాట్లాడుకోవాలని, ఉక్రెయిన్తో మాట్లాడుకోవాలని, తర్వాత చాలా విషయాలులో అంతర్గతంగానే లేండి. ఇప్పుడు అవన్నీ మనం పొలిటికల్గా డిస్కస్ చేయడం నాట్ పాసిబుల్. సో ఇవన్నీ అంత తొందరగా తేలివి కాదు. నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో అన్నారు, అంటే అది అసంపూర్ణం. నెక్స్ట్ వచ్చేసరికి టారిఫ్ ఫియర్స్, నెక్స్ట్ S&P రేటింగ్ ఇంప్రూవ్ చేయటం. అండ్ అందుకనే ఒకవేళ ఇంప్రూవ్ చేసిందని ఓపెన్లో పెరిగిన మార్కెట్లు అప్రమత్తంగా ఉండమని చెబుతాం. S&P స్టాండర్డ్ పూర్ అనేది ఇండియా రేటింగ్ పెంచింది, -BBB నుంచి BBB నుంచి BBBకి వచ్చేసేసింది. సో పాజిటివ్కి ఇక ఇదైంది, స్టేబుల్గా ఉంది. ఇండియన్ ఎకానమీ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఓపెన్ లేదని పెరిగినా కూడా చాలా అప్రమత్తంగా ఉండమనే చెప్తున్నాం. ఇంకొకటి పాజిటివ్ ఉంది ఏంటంటే, నిఫ్టీకి పెద్ద పాజిటివ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ డౌన్ అవటం. కంపేర్ టు 2025 జూన్తో పోల్చుకుంటే జూలైలో ఇన్ఫ్లేషన్ డ్రాస్టిక్గా తగ్గింది. 2.1 నుంచి ఇట్ కమ్ డౌన్ టు 1.55. సో అదొకటి, వీటన్నిటిని పరిగణలో తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, RBI అక్టోబర్ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో నుంచి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. RBI మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది మీకు సెప్టెంబర్ 29, 30 అండ్ అక్టోబర్ 1వ తారీఖు RBI పాలసీ మీటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి పరిగణలో తీసుకుంటాం. మేము అంతా ఒక నెల ముందే మార్కెట్ పరిగణలో తీసుకుంటుంటుంది. ఇవన్నీ ఈ ఎక్స్పైర్ అవ్వకుండా నెక్స్ట్ మంత్కి వీటన్నింటి పరిగణలో తీసుకుంటాం. అందుకని నా ఒపీనియన్ ఏంటంటే, మీకు మేబీ అక్టోబర్ మంత్ చాలా పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ మంత్ మార్కెట్ అంటే ఇవన్నీ తేలిపోతాయి. ఈ మార్కెట్ కరెక్ట్ ప్రాపర్గా అవ్వాల్సినంత అయిందనుకోండి, టెక్నికల్ బౌన్సెస్ రావటం, ఇవన్నీ అక్టోబర్లో పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా ఐడియాలజీలో. అంటే నేను మిమ్మల్ని పొజిషన్ తీసుకోమని కానీ వద్దని కానీ స్టార్ట్ కొట్టమని కాదు, నా ఐడియాలజీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ హియర్, దట్స్ ఆల్. అంతే, ఇదంతా ఒక ఒపీనియన్. సో ఇటు వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను, రెసిస్టెన్స్ వచ్చే ఇప్పుడు మా నిఫ్టీ ఉన్నది 24,631. రెసిస్టెన్స్ 1 24,825. నెక్స్ట్ 24,940. నెక్స్ట్ 25,025. యా, కిందకు వచ్చేసరికి మీకు వచ్చేసరికి సపోర్ట్ 1 24,540. నెక్స్ట్ 24,320. నెక్స్ట్ 24,120. అవి కనుక బ్రేక్ కొడితే కొంచెం చిన్న సపోర్ట్లు ఏమైనా ఉన్నా, ఏదన్నా ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తే మటుకు ఇమీడియట్లీ విల్ సీ నిఫ్టీ 23,300 ఇన్ సెప్టెంబర్ మంత్. దట్ ఈస్ పాసిబుల్, చాలా పాసిబిలిటీ ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మీరు ఇంకా డౌన్ ఫాల్ అవుతుందని చెప్తున్నారు. బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందా నన్ను అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఇంకా డౌన్ ఫాల్ అవుతుందని చెప్తున్నారు. బుల్ ర్యాలీ అంటే మీకు నేను అదే చెప్తున్నాను, మీకు ర్యాలీ అనేటువంటి టెక్నికల్ ర్యాలీ అని నేను చెప్పను, కానీ ఒక టెక్నికల్ బౌన్స్ అనేటువంటిది సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అది ప్రాపర్ కరెక్ట్ అవుతేనే, ఓకే ప్రాపర్గా కరెక్ట్ అవుతే మీకు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి, సెప్టెంబర్లో మేబీ ప్రాపర్గా కరెక్ట్ అయింది అనుకోండి, సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, టెక్నికల్ బౌన్సెస్ వస్తాయి. ఆ టెక్నికల్ బౌన్సెస్ స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి ఉన్నాయి. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే, దీన్ని బట్టి నేను లాంగ్ తీసుకోమని, షార్ట్లో వెళ్ళమని పబ్లిక్ నేనేమి ఐఎమ్ నాట్ రికమెండ్. దిస్ ఆల్ దీస్ వీఆర్ డిస్కసింగ్ అవర్ ఐడియాలజీ, వీఆర్ డిస్కసింగ్ అట్ హియర్ అంతే అబౌట్ నిఫ్టీ లెవెల్స్. దట్స్ ఆల్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎవరీ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఒకసారి మేడం గారు, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీ ఐ డ్రీమ్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ నిఫ్టీ లెవెల్స్ అనేటువంటి దాన్ని ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.